బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నంలో జరిగిన ఒక నైతిక విలువలకు సంబంధించిన ఘటన ఇది. ఒక ఘోరమైన ఘటన, విషాదకరమైన ఘటన. నిజానికి గురువు ఎక్కడైనా విద్యార్థిని ప్రేమించమని లైంగిక వేధింపులకు గురి చేస్తారా? నిజానికి గతంలో మనం చాలా చూసాం. మగ గురువులు బాలికల పట్ల, విద్యార్థుల పట్ల ఇలా వేధింపులకు దిగిన సందర్భాలు మనం చూసాం. 1-2 చోట్ల మహిళా గురువులు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడితే 10వ తరగతి 9వ తరగతి పిల్లలపైన పోక్సో కేసు పెట్టిన ఘటనలు కూడా మీకు ఎంతమంది గుర్తుందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది విశాఖపట్నంలో సమతా కాలేజీలో జరిగిన ఒక హేయమైన ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ డిగ్రీ విద్యార్థి ప్రాణాలతో లేడు. తన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన బలవన్మరణానికి కారణం అదే ఒక కాలేజీలో, సమతా కాలేజీలో ఉండే లెక్చరర్, ఒక మహిళా లెక్చరర్ కారణం అని చెప్తున్నారు. మహిళా లెక్చరర్ అతన్ని వేధింపులకు గురి చేస్తుంది. తన దగ్గరకు రావాలి అని, తనతో ప్రేమగా ఉండాలి అని వేధింపులకు గురి చేస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేకే ఆ వ్యక్తి, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ డిగ్రీ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెబుతున్నారు. నిజానికి ఆమె వేధింపులకు గురి చేసిందా లేదనేది పోలీసులు తేల్చాలి. నా దగ్గర బిగ్ టీవీ దగ్గర చార్ట్ ఉంది. ఇద్దరికి మధ్య జరిగిన ఒక చార్ట్ ఉంది. కానీ ఎవరైనా గురువులు ఎలా చదువుతున్నావు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడతారు తప్ప పర్సనల్ విషయాల గురించి లోతుగా వెళ్ళి గురువులు విద్యార్థులతో మాట్లాడే సందర్భాన్ని మనం చూడం. కానీ ఇక్కడ అలాంటి చార్ట్ మనకు కనిపిస్తుంది. మీకు ఆ చార్ట్ కూడా చూపిస్తాను. అదిగో ఆ గురువులను బ్లర్ చేసాం, ఎందుకంటే మహిళా గురువులు కాబట్టి బ్లర్ చేసాం. ఇదే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ చార్టే విద్యార్థి లెక్చరర్ ఇద్దరి మధ్య జరిగిన చార్ట్. అందులో ఒక చోట అయితే ఏదో కంప్లైంట్ చేశానని కోపం వచ్చిందా అంటే లేదు, బుద్ధి వచ్చింది అని అంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి పేరు సాయి తేజ. విశాఖ MVP కాలనీలో సమతా కాలేజ్ ఉంది. ఆ సమతా కాలేజీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళా లెక్చరర్ తనను ప్రేమించమని, తన దగ్గరకు రమ్మని, ఇతర విద్యార్థులతో అంత చనువుగా ఉండొద్దు, నాతోనే చనువుగా ఉండమని వేధించేది అని చెబుతున్నారు. చూడండి ఒకసారి ఇతర విద్యార్థుల గురించి కూడా అందులో ఉన్న చార్ట్. కానీ ఇందులో ఎక్కడ కూడా నా కోరిక తీర్చు, నాతో ఉండు, ప్రేమించు అనే చార్ట్ అందులో లేదు. అందుకే నేను దీన్ని కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. కానీ విద్యార్థులు అక్కడికి వచ్చారు, ఆ సాయి బంధువులు అక్కడికి వచ్చారు, సాయి తేజ బంధువులు అక్కడికి వచ్చారు. ఈ సాయి తేజ మరణానికి కారణం ఆ లెక్చరరే అని చెప్తున్నారు. ఆ లెక్చరర్ వేధింపులు భరించలేకని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఘటన నిజమైతే ఇంతకంటే దారుణమైన ఘటన ఉంటుందా? గురువు విద్యార్థినితో లైంగిక వేధింపులకు పాల్పడటం, లైంగికంగా కోరిక తీర్చమని అడగటం, గురువే అలాంటి పనులకు పాల్పడితే అంతకంటే దారుణమైన ఘటన ఉంటుందా? గతంలో కొంతమంది కీచక గురువులు మనం చూసాం. మగ కీచక గురువులు ఎంతో మంది విద్యార్థులతో లైంగిక వేధింపులకు పాల్పడే దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఆరోపణలు ఒక మహిళా గురువుపై కూడా రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళ ఫేస్లను బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఒకవేళ నిప్పులేందే పొగ రాదు అని అంటారు. ఆ చార్ట్లో చాలా వరకు ఇద్దరు పర్సనల్గా చేసుకున్నటువంటి చార్ట్ ఉంది. కానీ అందులో లైంగిక కోరిక తీర్చమనే చార్ట్ లేదు. కానీ అతని వ్యక్తిగత విషయాల్లోకి దూరి మరి, ఒక పరిధి దాటి మరి అతనితో ఒక చనువు ఉంది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఆ చదువుకు సంబంధించిన విషయాల్లో కాదు, మిగిలిన విషయాల్లో ఇద్దరి మధ్య ఒక చనువుతో కూడిన చార్ట్ ఉంది అనేది ఆ చార్ట్తో అర్థమవుతుంది. కానీ అతని మరణానికి ఆ లెక్చరరే కారణమా కాదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలేజ్ దగ్గరికి భారీగా విద్యార్థులు తరలి వచ్చారు. అతని సాయి తేజ బంధువులు తరలి వచ్చారు, సాయి తేజ స్నేహితులు తరలి వచ్చారు. అతని మరణానికి కారణం మహిళా లెక్చరర్ల ప్రేమ వేధింపులే కారణం అని చెప్తున్నారు. పోలీసులు అక్కడికి వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ మహిళా లెక్చరర్ వేధింపులు భరించలేకే ఈ సాయి తేజ చనిపోయాడు అని తేలితే ఇంతకంటే దారుణం ఉండదు. సమాజం ఇప్పటికే మగ గురువులుని సగం నమ్మని పరిస్థితి మనకి కనిపిస్తుంది. గురువులను నమ్మని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సమాజంలో గురువును నమ్మని పరిస్థితి ఉంది అంటే అంతకంటే దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మరొకటి ఉండదు. గురువు అంటే ఏంటి అంటే ఒక విద్యార్థికి తల్లి తండ్రి తర్వాత గురువే అంతటి స్థానాన్ని మనం ఇచ్చాం. తల్లి తండ్రి తర్వాత గురువుకు మనం అంతటి స్థానాన్ని ఇచ్చాం. కానీ ఇక్కడ కొంతమంది మహిళా గురువులు అలాగే తయారవుతున్నారు, కొంతమంది మగ గురువులు అలాగే తయారవుతున్నారు. బాలికల పట్ల కొంతమంది మగ గురువులు లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉంటే కొంతమంది మహిళా గురువులు కూడా అలాగే పాల్పడుతున్నారు. నాకు ఒక ఘటన గుర్తుంది. ఒకసారి ఈ ఘటన గురించి లోతుగా వెళ్లే ముందు మీకు ఇంకో ఘటన కూడా చెప్తాను. ఇంతకు ముందు కూడా ఒక 10వ తరగతి స్టూడెంట్ పై మహిళా టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ మహిళా టీచర్ పై పోక్సో చట్టం కింద
కేసు పెట్టి లోపలికి తోసేశారు. ఇప్పుడు అలాంటి ఆరోపణలే మరో 2 లెక్చరర్లపై రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాయితేజ మరణానికి కారణం, సాయితేజ బలవన్ మరణానికి కారణం సమతా కాలేజీలో ఉన్న ఆ గురువులే అని చెప్తున్నారు, ఆ మహిళా గురువులే అని చెబుతున్నారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు, ఒకసారి కాలేజ్ దగ్గరికి వెళ్దాం. కాలేజ్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. లోపల ఆ మహిళా గురువు కూడా ఉంది. మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈలోపు సాయితేజ మరణానికి కారణం ఆ గురువే, కఠినంగా శిక్షించండి, ఆ మహిళా గురువును కఠినంగా శిక్షించండి అంటూ అక్కడికి చాలా మంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. మా ప్రతినిధి రాజు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు ఒకసారి నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న చార్ట్ చూస్తున్నారు. చూడండి, అందులో ఆ చార్ట్ ఒకసారి మీరు చదవండి. ఆ చార్ట్ 2 స్నేహితుల మధ్య జరిగిన చాట్లా మనకు అనిపిస్తుంది, కానీ అది ఒక గురువుకు ఒక స్టూడెంట్కు మధ్య జరిగిన చాట లా మీకు అనిపిస్తోందా? ఒక పరిధి అంటే నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు, నన్ను నువ్వు కేర్ చేయడం లేదు అనే విధమైనటువంటి ఆలోచనలో ఆ మహిళా గురువు ఉంది. అదే విషయాన్ని ఆ సాయితేజ కూడా చెబుతూ వస్తోంది. సాయితేజ పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని, నా బాధ నీకేం అర్థమవుతుందిలే అని మహిళా టీచర్ అంటోంది. ఒక దశలో ఏదో కంప్లైంట్ కూడా చేసింది ఆ మహిళా గురువు, ఆ లెక్చరర్ సాయితేజపై కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసినందుకు కోపం వచ్చిందా అని ఆమె అడుగుతుంది. కోపం కాదు, బుద్ధి వచ్చింది అని అంటాడు ఆ చార్ట్లో. చూడండి ఒకసారి, అదిగో ఆ చార్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఈ చార్ట్ని మీకు ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ఆ చార్ట్ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె పేరు బేగం. తిన్నావా అని అడుగుతుంది. హా మేం, మీరు అని అంటాడు. తిన్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత హా అని అంటాడు. అని ఈ అబ్బాయి అన్నాడు. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు. ఎస్, టీచర్ చెప్పినటువంటి ఈ ఒక్క లైను మీరు చదివితే, అంటే ఇంకొక చార్ట్ స్క్రీన్ షాట్ వస్తూ ఉంటుంది, అందులో మీరు చూడండి. మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడు, భయంతో కానీ బలవంతంగా కానీ వద్దు అని టీచర్ అంటుంది. భయంతోనూ బలవంతంగాతోనూ మాట్లాడు అని అంటమేంటి లెక్చరర్? ఇది అనుమానించదగినటువంటి లైన్స్ ఇవి. సరే మ్యామ్ అని ఈ విద్యార్థి అన్నాడు, సాయి అన్నాడు. నీకు అవసరమైతే రియాక్ట్ అవుతావు, లేదంటే లేదు. అంటే నీకు అవసరమైతే పట్టించుకుంటావు, లేదంటే లేదు అని టీచర్ లెక్చరర్ కొంత అసహనంగా ఉంది ఈ సాయి పైన. ఒక పేపర్కి అడిగావు, అన్నిటికీ కాదు అని ఆ లెక్చరర్ అంటుంది. ఒక పేపర్కి అడిగావు, అన్నింటికి కాదు. మరి దేనికి ఒక పేపర్కి అడిగాడు, అన్నింటికి కాదు అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. నేను నొప్పితో రాయలేక చెల్లితో రాయిపించా మ్యామ్ అని అంటాడు. తర్వాత ఏంటి నొప్పి, అసలు ఏమైంది అని అడుగుతుంది. ఈ విధమైనటువంటి చాట్ కాన్వర్సేషన్ ఉంది. ఒకసారి మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు ప్రస్తుతం ఈ సమతా కాలేజ్ దగ్గరే ఉన్నారు. సమతా కాలేజ్ దగ్గరికి సాయితేజ స్నేహితులు, సాయితేజ బంధువులు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రాజు, అసలు ఏమైంది ఈ ఘటనలో? వాస్తవాలు ఏంటి? నిజంగానే ఆ మహిళా గురువు, ఆ లేడీ లెక్చరర్ అతన్ని లైంగికపరమైన వేధింపులకు పాల్పడిందా? అసలు ఏం జరిగింది? సమతా కాలేజీలో 5th సెమ్ చదువుతున్నటువంటి సాయితేజ ఇప్పటికీ అంటే 4th సెమ్ తర్వాత నుంచి బేగం అనే లెక్చరర్ వాళ్ళిద్దరికైతే కాలేజీలోనే పరిచయం ఏర్పడింది. ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం విద్యార్థులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా చూసిన సాయితేజ బేగంని ఇద్దరు ఒక తల్లి కొడుకుల్లాగా ఇద్దరు మెలిగేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యన అంత సాన్నిహిత్యం ఉండేది. ఒక తల్లిలాగానే భావించి, లెక్చరర్ కాబట్టి సీనియర్ లెక్చరర్, అందులోని హెచ్ఓడి కావడంతో అట్లానే ఉండేవాళ్ళు. కానీ సడన్గా ప్రతిరోజు మాటలో పెరిగినటువంటి నేపథ్యంలో ఆ లెక్చరర్ ఆ సాయితేజకి పంపినటువంటి టెక్స్ట్ మెసేజ్ల్లో ఒక్కొక్కటి ప్రతిరోజు నిన్ను చూడాలనుంది, నిన్ను కలవాలనుంది, మన ఇద్దరం బయటికి కలుద్దాం అంటూ ఇలా కాన్వర్జేషన్ అయితే చేస్తున్నట్టు ఆ పరిస్థితి అయితే ఉందని ఇక్కడైతే విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం విద్యార్థులు అంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా
తమ ఆందోళనని కొనసాగించడానికి ప్రస్తుతం అయితే ఆ కాలేజీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాలేజీ యాజమాన్యం ముఖ్యంగా ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి సమయంలో మాకు ఏమి అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమీ తెలియదు, మేము తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం, మాకు కంప్లైంట్ ఇచ్చారు, దాని ద్వారా మేము తెలుసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మా వచ్చినటువంటి పోలీసులను కూడా చూడొచ్చు. సార్ అసలు మనకి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? అసలు దీనికి సంబంధించి కంప్లైంట్ ఏమైనా వచ్చిందా? వీళ్ళు ఉన్నాను కదా, కంప్లైంట్ వచ్చింది ఏదో నాకు తెలియదు. అంటే స్టేషన్కి సంబంధించి తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏంటి అసలు పొజిషన్ ఎట్లా ఉంది ఏంటి మీరే చూస్తున్నారు కదండి. జస్టిస్ చేయమంటున్నారు. ఇన్సిడెంట్ ఏమైందో సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. అది దాని మీద ఎంక్వైరీ అవుతుంది ఇచ్చిన రిపోర్ట్ని బట్టి. సో వచ్చినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా చూస్తే సాయి తేజకి సంబంధించి ఒక్కటే ఆ చాటింగ్లో కూడా చాలా దారుణంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. నీతో బయటకు రావాలి, నీతో కలిసి ఉండాలని ఉంది. ముఖ్యంగా పక్కన అంటే అతనికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి విద్యార్థితో మాట్లాడినా కూడా ఒక మగాడితో నువ్వు మాట్లాడాల్సిన పనే ఉంది, మగాడితో నువ్వు కలిసి ఉండాల్సిన పనే ఉంది, మగాడితో నువ్వు తిరగాల్సిన పనే ఉంది, నాతో తిరుగు నాతో ఉండు అని లెక్చరర్ బేగం మాట్లాడుతున్నారని వాళ్ళైతే అది మా ఆందోళనని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలా మాట్లాడుతున్నందుకు సీరియస్ అయిపోవడం, ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా చూస్తే రికార్డ్స్కి సంబంధించి మొత్తం అన్ని తప్పులు ఉన్నాయని, ఎందుకంటే పక్క స్నేహితుల దగ్గర తీసుకుని సేమ్ రికార్డ్స్ రాసినా కూడా ఆ రికార్డుల్లో అంటే స్నేహితుడికి అన్ని రైట్ కొట్టకుండా లెక్చరర్ రాజు ప్రస్తుతం లెక్చరర్ కాలేజీ లోపలే ఉన్నా లేదంటే బయట ఉన్నారా? అనుమానం అయితే ఉంది. విద్యార్థులు అయితే లోపలే ఉందని చెప్తున్నారు. లోపల నుంచి బయటకైతే ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వేరే దారులు అయితే ఉన్నాయేమో తెలీదు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా విద్యార్థులకు సంబంధించి బయట ఆందోళన కొనసాగుతుంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. లోపల ప్రస్తుతం ఆఫీస్ రూమ్ లో కొంతమంది ఇదిగో ప్రిన్సిపల్ కూడా ప్రస్తుతం అయితే ఆయన దీనికి సంబంధించి విద్యార్థులతో మాట్లాడడానికి కూడా వస్తున్నటువంటిది అయితే ఉంది. మీరు అంటే అసలు మీరు ఏమన్నా విద్యార్థులతో మాట్లాడారా? ఆల్రెడీ మాట్లాడాను సార్. వాళ్ళు మాట్లాడితే సాయంత్రం నాకు ఇప్పుడు ఇది ఇచ్చారు సార్, రైటింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది ఇంట్రాగేట్ చేసి అసలు ఏంది ఎంత నిజ నిజాలు ఎంత తెలుసుకుని తర్వాత నేను యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చారా సార్ వాళ్ళు విద్యార్థులైనా? ఇప్పుడు ఇచ్చారు సార్. ఇన్ని రోజుల నుంచి ఇది అతను ఫేస్ చేస్తున్నాడు, మొత్తం అందరూ మార్కులు తగ్గించేస్తారని వీళ్ళంత తీవ్ర స్థాయి కాలేజీకి కూడా రెప్యుటేషన్ పోతుంది కదా, ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది. మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్. పిల్లలు కూడా ఏం చెప్పలేదు. చెప్పకుండా నేను కూడా ఏం యాక్షన్ తీసుకోలేను. ఇప్పుడు ప్రస్తుతానికి మీ కాలేజీలోనే ఇద్దరు లెక్చరర్స్ మీ దగ్గరే ఉన్నారా, వెళ్ళిపోయారు వాళ్ళు? సార్ వాళ్ళు నేను ఇప్పుడు ఉన్నారో వెళ్ళిపోయి నేను చూడలేదు సార్. లోపలైతే మాత్రం నాకు కనబడలేదు. వాళ్ళు మరి ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయి తెలియదు. మేమైతే యాక్షన్ 3:30 వెళ్ళిపోవాలి వాళ్ళు. అప్పటి నుంచి మనకి ఇది నాకు ఇప్పుడు ఇచ్చారు. నేను ఇది మాట్లాడాలి వాళ్ళతోటి, ఒక టైం ఉండాలి కదా. ఇప్పుడు కూర్చొని నేను ఏం చేసేయాలని కదా సార్. నేను ఐ హ్యావ్ టు టాక్ విత్ ద పీపుల్, కన్సర్న్ పీపుల్, అండ్ హ్యావ్ టు టేక్ దేర్ వాళ్ళ తరపు నుంచి కూడా వాదన విని తర్వాత ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి. ఇంత రెప్యుటేటెడ్ కాలేజీలో ఇలా జరగడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక లెక్చరర్ వేధింపులకి విద్యార్థి చనిపోతాం అనే దానికి సంబంధించి మీ కాలేజీకి రోజు రోజుకి అది తగ్గుదలకే కానీ డౌన్ఫాల్స్కే కానీ ఇది మేలు జరిగే విషయం కాదు కదా. దీని మీద మరి యాజమాన్యానికి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా నాకు ప్రూవ్ అయితే మాత్రం వీ విల్ టేక్ యాక్షన్ సార్. ప్రూవ్ అయితే నేను చెప్పలేను సార్. ఓకే, ప్రిన్సిపల్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి దాన్ని మనం చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా వీళ్ళు తమ ఆందోళన, ఎందుకంటే వీళ్ళందరూ 3:30కే వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు, 3:30కి వెళ్లాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ కూర్చుని ఆందోళన చేస్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అతని స్నేహితులు అసలు ఏం జరిగింది, సాయి తేజకి సంబంధించి ముఖ్యంగా అసలు సూసైడ్ వెనక ఉన్నటువంటి టీచర్స్ ఏ విధంగా వేధింపులకు గురి చేసేవాళ్ళు, అసలు ఏంటి అసలు? ఒక ఫ్యాకల్టీ వచ్చి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, తను ఏంటంటే నార్మల్గా తిను మమ్మీ అమ్మమ్మని పిలుస్తాడు. కాకపోతే నాతో ఒకసారి ఇంటికి వెళ్తున్నప్పుడు నార్మల్గా అన్నాడు అనమాట, సెక్సువల్గా ఇలా మెసేజ్ చేస్తున్నారు, కళాలని ఉంది, నేను నీకోసమే కాలేజ్కి వస్తున్నాను, నిన్నే చూడడానికి వస్తున్నాను, శివాజీ పార్క్కి రావచ్చు కదా, అలాగే ఇలాగని మాట్లాడేది. నేను అప్పుడు అన్నాను, ప్రూఫ్స్ ఏం లేకుండా నేను ఇన్వాల్వ్ అవ్వలేనురా, ఫ్యాకల్టీతో మాట్లాడదామని వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారు కదంటే నాతో ఉట్టేయించుకుని ఇంకెవరికి చెప్పలేదురా, నీకే ఫస్ట్ చెప్పానని చెప్పి ఆగిపోయాడు. తర్వాత మహేష్ గడికి తర్వాత చెప్పాడంట, నాకు తెలీదు. అయితే నేను ఆ రోజు కామ్ అయిపోగా తర్వాత ఇంకో మేడం, స్టాట్ మేడం, ఆ స్టాట్ మేడం ఏంటంటే స్క్వేర్ షీట్స్ రాసిన స్క్వేర్ షీట్స్ అలా కొట్టాడు, మళ్ళీ రాయించడం. రేపే మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది, ఈ రోజు కూడా కొట్టేశారు. వాళ్ళ పేరెంట్స్ వస్తే అప్పుడు కరెక్షన్ చేశారంట. అంటే కరెక్ట్ రాసిన రికార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొట్టేయడం అంటే వేధింపులు గురి చేయడమేనా? అవును, కరెక్ట్గా రాసినవి కొట్టేశారు. నాకు కూడా దగ్గరగా 30 షీట్లు కొట్టేశారు. అవి కూడా నేను అలా రాసుకుని వచ్చాను.
ఇదిగోండి ఇక్కడ ఎందుకు మీ షీట్స్కి సంబంధించి ఒకసారి నేను ఈ షీట్స్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే పర్ఫెక్ట్గా వీళ్ళు కరెక్ట్గా రాసినటువంటి వాటిని కూడా అన్నింటినీ రెడ్ పెన్తో మార్క్స్ చేసి రైట్ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ NIX అని రాసానా, ఇక్కడ మేడం నాకు కొట్టేసి ఇక్కడ ఏం రాశారు చూడండి, అక్కడ అదే రాశారు. ఇక్కడ నేను 5X అని రాసానా, కొట్టేసి అక్కడ అదే రాశారు. ఇక్కడ బుక్లు ఎలా ఉందో మేము అలాగే రాసాము. ఇది GFR అని ఫుల్ ఫామ్ రాయాలంట. మొత్తం అన్ని పేపర్లు అలాగే కొట్టేస్తే ఎన్ని షీట్లని కొంటాము, ఎన్ని అని రాస్తాం మేము అలాగా. రేపే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాకు స్టార్ట్ అయిపోయాయి. మీరంతా సాయి తేజతో కలిసి తిరగడం వల్ల ఈ విధంగా చేస్తున్నారా? సాయి తేజ, నేను, మహేష్ పర్టికులర్గా మేము ముగ్గురం ఉన్నాం. వాళ్ళ ముగ్గురం మేము స్టార్ట్ మేడంకి నచ్చాం. ఎందుకంటే క్వశ్చన్ చేస్తాం అనమాట, మా క్లాస్ అర్థం కాకపోయినా లేదంటే మమ్మల్ని కామెంట్ చేసినా అందరిలో పడి ఉండం. ఎందుకు కామెంట్ చేశారు, మాకు ఆన్సర్ కావాలని అడుగుతాము. దానివల్ల ఏంటంటే మేము ముగ్గురం టార్గెట్ అయిపోయాం. సాయి తేజ కూడా నేను రాత్రి మాట్లాడి వస్తాంటారు, నాకు సపోర్ట్ చేసి మాట్లాడరు అన్నాడు, కానీ మార్నింగ్కి ఎలా అయిపోయింది. అంటే ఇప్పుడు బేగం తర్వాత మీ స్టాట్ మేడం, కెమిస్ట్రీ అండ్ స్టాట్ ఇద్దరు ఫ్రెండ్సా, వాళ్ళిద్దరు కలిసే ఉంటారా? అంటే కలిసి చేస్తున్నది. బేగం మేడం మా అందరితోటి బాగానే ఉండేవారు. కాకపోతే స్టాట్ మేడం వచ్చాక ఏంటంటే రూమర్స్ లేపడం అవన్నీ, స్టాట్ మేడం బేగం మేడం పక్కన కూర్చోవడం, ఇంకా మా అందరికీ సపరేట్ చేసింది. గొడవలు రావడం ఇంకా అలా. నేను లాస్ట్ దసరా హాలిడేస్కి ముందే కంప్లైంట్ పెట్టాను కాలేజ్లో. అప్పుడు నేను కంప్లైంట్ పెట్టిన తర్వాత కంప్లైంట్ పెట్టానని చెప్పి ఇంకా రివెంజ్ కోసం ఇలా పేపర్లు కూడా కంప్లైంట్ పెట్టినా కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అసలు. యాక్షన్ అంటే డైరెక్ట్ సార్ అప్పుడు నేను యాక్షన్ తీసుకున్నాను, నేను కాల్ చేశాను, తిట్టానని కూడా అన్నారు. అయితే నెక్స్ట్ ఏంటంటే నాతో మాట్లాడడం, ఫ్యాకల్టీ అందరూ మాట్లాడడం మానేశారు. సరే మానేశారు కదా నేను చెప్పి లైట్ తీసుకుని వదిలేశాను. రూమ్లోకి వచ్చి నాకు ఎవడో సౌండ్ ఇచ్చేస్తాడంట, సౌండ్ వచ్చేలా ఇచ్చేస్తాడంట, గట్టిగా ఇచ్చేస్తాడంట, అది అని నేను అప్పుడు డైరెక్ట్ సార్ ముందు అన్నాను అనమాట. ఇచ్చారనుకుంటే నేను గట్టిగా ఇచ్చేస్తాను, ఫ్యాకల్టీని రెస్పెక్ట్తో ఆగిపోయానంటే అది అంటున్నారు రూమ్లోకి వచ్చి. మరి ఎందుకు సాయి తేజ ఈ విధంగా టార్గెట్ అయిపోవడం అసలు రీజన్ ఏంటి? ముఖ్యంగా చూస్తే ఆ బేగం చేస్తున్నటువంటి చాటింగ్లో కూడా బయటికి వెళ్దాం, వస్తావా, నీతో కలిసి ఉండాలని ఉంది, ఇవన్నీ ఏంటి అసలు? ఆ విషయాలను మీతో షేర్ చేసుకున్నాడా? నాతో ఒకసారి షేర్ చేసుకున్నప్పుడు అదే కదా చెప్పాను, ప్రూఫ్స్ లేకుండా నేను ఏం చేయలేను రా. నేను ఇప్పుడు ఉన్నటువంటి చాటింగ్లో మొత్తం అన్ని బయటపడి అన్ని. తర్వాత మహేష్ గడికి కూడా చెప్పాడంట, నా ఫ్రెండ్ మహేష్ ఉంటాడు, తనకు కూడా చెప్తే తను నాతో ఇప్పుడే తెలిసింది నాకు ఇలా జరగని. ఇప్పుడు బయటకు వచ్చి మహేష్తో మాట్లాడొద్దు, మహేష్ నీకేమైనా నచ్చాడా, ఒక మగాడితో మాట్లాడాల్సింది ఏంటి, ఈ విధంగా సంసారం చేసుకుంటారా అని ఇలాగ అనేవారు. నార్మల్గా అలా అంటే నార్మల్గా తిన అందరినీ అక్క చెల్లి అని పిలుస్తాడు. అయితే ఎవరిని పిలిచినా ఏంటంటే నార్మల్గా నమ్మేవారు కాదు. ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీ లవ్ అది నీ పెళ్ళమా అనేవారు. నాకు అలాగే ఒక రూమర్ పెట్టారు. అయితే ఆ రూమర్ పెడితే నేను డైరెక్ట్ 2 సార్లు కంప్లైంట్ పెట్టాను. ఇక్కడ ఫస్ట్ సార్ మా మమ్మీ వాళ్ళు వచ్చి సీరియస్ అయిపోతే అప్పుడు ఆగిపోయారు. ఆ ఫ్యాకల్టీ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ విధంగా అసలు ఈ విధమైనటువంటి ఆచారం? అయిపోయినప్పటి నుంచి 4th సెమ్ నుంచి స్టార్ట్ అయింది. అయితే మేడం కెమిస్ట్రీ ఫస్ట్ ఇంకో మేడం ఉండేవారు. ఆ మేడంని మేము గొడవపడి రిమూవ్ చేస్తాం ఫైనల్గా. అప్పుడు నా కంప్లైంట్ నేను గొడవపడి రిమూవ్ చేసేస్తే తర్వాత అంతా అయిపోయింది, బాగానే ఉందనుకున్నప్పటికీ స్టాట్ మేడం దూరింది. స్టాట్ మేడం జాయిన్ అవ్వడం, ఇంకా అక్కడ నుంచి వచ్చి జాయిన్ అయ్యి సంవత్సరం కూడా అవ్వట్లేదు. తను యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయ్యింది, ఫ్రెషర్ అనమాట. ఇంకా తెలుసు కదా యంగ్ ఎలా ఉంటుంది, ఈగో ప్రాబ్లమ్స్కి వచ్చేసి మాటిమాటికి కొట్టేయడం. నేను ఎన్నిసార్లు కొట్టినా రాయాలి, అప్పుడు ప్రాక్టికల్ ఉంచేస్తాను లేదు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళని కూడా కొడుతున్నారా? కొట్టట్లేదు. కొట్టడం తప్పులన్నీ అంటే ప్రతిదాన్ని కూడా పేపర్నే. ఓకే, అసలు ఏం చెప్తున్నారు మీకు సంబంధించి? ఇప్పుడు ఇంత జరుగుతుంది, విద్యార్థులందరినీ మొత్తం అందరినీ బయటికి పంపించేసి మొత్తం ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది మాత్రమే ఆందోళన చేస్తున్నటువంటి మీరు మాట్లాడినట్టున్నారు కదా ప్రిన్సిపల్తో, ఏం సమాధానం చెప్తున్నారు? అయితే ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారంటే మేము చూస్తామండి, మాకు ఇప్పుడే కదా తెలిసింది అనేది. అయితే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. ఈరోజు సాయి తేజ అనే వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేడు. అయితే తన మృతికి గల కారణాలు ఏంటి అనేది బయలయ్యాయి. ఆవిడ ఏదైతే సాయి తేజ చాటింగ్ మేడం గారితో చేసింది అవన్నీ కూడా ఎవరైతే కెమిస్ట్రీ మేడం బేగం గారు అలాగే స్టాటిస్టిక్స్ చెప్పే మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మనకు మాట్లాడితే తెలిసేది ఏంటంటే సాయి తేజ సెన్సిటివ్ పర్సన్. ఆ అబ్బాయి ఎవరితో ఎక్కువ కలిసేవాడు కాదు, ఉన్నది కూడా తక్కువ మంది ఫ్రెండ్స్. అమ్మాయిలతో కూడా మాట్లాడేటప్పుడు కూడా చాలా గౌరవంగా అక్క చెల్లి అని, ఈవెన్ ఆ బేగం గారిని కూడా అమ్మ అనే పిలిచేవాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటున్నాడు అని చెప్పి నువ్వేంటి అబ్బాయిలతోనే తిరుగుతున్నావు, నువ్వు అబ్బాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటావా అని మాట్లాడడం. వాళ్ళ అబ్బాయితో పర్సనల్గా నాతో శివాజీ పార్క్ రావచ్చు కదా, మా ఆయన కంటే నువ్వే నాకు ఎక్కువ అనే మాటలు కూడా ఈ విషయాలన్నీ కూడా సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు. అయితే నిన్న రాత్రి కూడా సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు రేపు కాలేజీకి రావాలంటే భయంగా ఉందిరా, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను అడుగుతాను, ఎలా అయినా అడుగుతానని. అయితే ఈలోపు అబ్బాయి మానసికంగా ఏం ఆలోచించాడో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మా డిమాండ్ ఏంటంటే ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని సిపి గారు ఆయనే స్వయంగా దీన్ని ఎంక్వైరీ చేసి సాయి తేజ యొక్క మరణానికి కారణమైన ప్రతి ఒక్కరు, ఇది ఆత్మహత్య కాదండి, ఇది
ఖచ్చితంగా హత్య. ఆ అబ్బాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించారు వీళ్ళే. ఒక పక్క అబ్బాయిలతో మాట్లాడితేనేమో నీకు అబ్బాయిలు అంటే ఇష్టమా అని చెప్పడం, ఎవరితో నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మాతోనే మాట్లాడాలి, నువ్వు నాతోనే తిరగాలి అనే ద్వారంలో బేగం మేడం గారు అబ్బాయిని ఇప్పటి వరకు హింసించారు, మానసికంగా హింసించారు. ఆ హింసను తట్టుకోలేక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. మా ఓన్లీ డిమాండ్ ఏంటంటే ఈ కేసులో ఏ పార్షియాలిటీ లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బేగం గారు ఉన్నారో, అలానే స్టాట్స్ మేడం ఉన్నారో, ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఉందో, వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలేని నిమిత్తంలో ఈరోజు సాయి తేజ అయ్యాడు, రేపు ఇంకొక అబ్బాయి అవుతాడు. ఈరోజు ఈ అబ్బాయి ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం. ఒకటి సాయి తేజకి సంబంధించినటువంటి చాటింగ్లో కూడా నేను మా చెల్లితో రాయించాను, మీరు చెప్పినవన్నీ రాయలేకపోతున్నాను, మొత్తం అన్నీ ఎన్నెన్నిసార్లు రాయాలంటే అసలు రికార్డ్స్ ఎన్నెన్నిసార్లు రాస్తూ ఉండేవాడు, చేతులు నొప్పి వచ్చేసేవి, చేతులకు బ్లడ్ వచ్చేసేదని చాటింగ్లో ఉంది. 5 సార్లు రాశాను అన్న, ఈ పేపర్లో 5 సార్లు కొట్టేశారు, 5 సార్లు రాశాను. నిన్నే లాస్ట్గా కూడా కొట్టేస్తే నేను ఇంకా రాయలేను అన్న టైంలో వెళ్ళిపోతుంటే ఒక పేపర్ మళ్ళీ కరెక్షన్ చేసి ఇంకో పేపర్ కొట్టేసి ఈ పేపర్ ఒకటి రాసుకుని రా అన్నారు. అది రాసుకుని వచ్చాను. తర్వాత ఏంటంటే సాయి తేజది దగ్గర మొత్తం అన్నీ కొట్టేశారు. తనకి హెల్త్ బాగాలేదని తెలుసు, నాకు మామూలుగా హెల్త్ బాగాలేదని చెప్పాడు, కానీ అది నిజమే ఏంటన్నది తెలీదు. అయితే తను హెల్త్ బాగాలేదు, నేను రాలేను కాలేజ్కి అని చెప్పి వేరే వాళ్ళతో రాయించారు. అదే మరి హ్యాండ్ రైటింగ్ పర్టికులర్గా తిన్న దాంట్లోనే చూస్తున్నారు. అందరు బుక్స్ చెక్ చేస్తే ఒక్కొక్కరు బుక్లో ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, పర్టికులర్గా వాళ్ళదేం ఉండదు కదా. 4 ప్రాక్టికల్ ఒకటి ఉంటుంది, ఒకటి ఇంకోటి ఉంటుంది. తను టార్గెట్ చేసి అలాగా హింసించడానికి ఈ విధంగా చేశారా సాయి తేజాని? అంతే. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో కూడా మొత్తం ప్రస్తుతానికైతే వీళ్ళందరూ సాయి తేజకి న్యాయం చేయాలి, అటు ప్రిన్సిపల్ వాళ్ళకి సంబంధించి అంటే సిపి దీన్ని సీరియస్గా తీసుకోవాలి, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం అయితే. ఇద్దరు లెక్చరర్లు ఎక్కడున్నారు? అంటే విద్యార్థులు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే లెక్చరర్స్ లోపలే ఉన్నారని చెప్తున్నారు, కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రస్తుతం వాళ్ళు ఎవరు కూడా లోపల లేరు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే 3:30కే కాలేజ్ అయిపోతుంది, 3:30కి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారని లోపల కూడా నేను మొత్తం అంతా కూడా చూసాం, లోపల ఎవరు లేరు, అందరూ కూడా ప్రస్తుతం అయితే బయటికి వెళ్ళిపోయినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుందని ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు రూముల లోపల ఆఫీస్ రూమ్ లోపల కూడా మనం వెళ్ళి చూసాము. ఉన్నటువంటి 3 రూమ్స్లో 2 రూములు చూసాం, ఒకదానికి లాక్ చేసి ఉంది, ఆ లోపల ఎవరున్నారు, అసలు ఈ లెక్చరర్స్ ఇద్దరు ఉన్నారా లేదా అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడికైతే పోలీసులు చేరుకున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే కాలేజ్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ఆందోళన నిమిత్తంలో పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు. పోలీసులు కూడా వీళ్ళతో దీనికి సంబంధించిన తర్వాత కాలేజీ యాజమాన్యంతో కూడా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో వాళ్ళైతే మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని తర్వాత అసలు విషయం పోలీసులు ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఇప్పటికే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి మరి ఏం తెలుస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. ఆ సాయి తేజకు సంబంధించినటువంటి మృతదేహం ఆ కేజీహెచ్ మార్చిరీలో ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అక్కడ ఉన్నారు. సాయి తేజ తమ్ముడు ప్రస్తుతం ఈ కాలేజ్ దగ్గరికి వచ్చి ఈ యాజమాన్యంతో మాట్లాడి వీళ్ళకి ఒక ఫిర్యాదు చేసి తర్వాత ఎంవీ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. విద్యార్థులు ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం సాయి తేజ మృతికిగా రాజు అందులో బయట పెట్టాలి. ఒక చాట్లో బాబాయ్ తిడుతున్నాడు, బాబాయ్ సీరియస్ అవుతున్నాడు అని సాయి తేజ అంటాడు. ఏమన్నా చంపేస్తాడా అంతసేపు మాట్లాడితే, లైట్ తీసుకో అన్నట్టుగా ఏమంటుంది. లేదు నేను ఇంకా నా వల్ల కావడం లేదు, నేను ఇదవ్వలేకపోతున్నాను అని ఒక లైన్ కూడా ఉంటుంది. అసలు ఏంటి బాబాయ్ ఎందుకు సీరియస్ అయ్యాడు, బాబాయ్ ఎందుకు తిడుతున్నాడు అని అంటాడంటే ఏదైనా బాబాయ్కి డౌట్ ఏమన్నా వచ్చి మందలించాడా, అక్కడ ఏం జరిగినట్టు అసలు అసలు ఏం జరిగింది అనేది స్నేహితులతో కూడా షేర్ చేసుకునే పరిస్థితి సాయి తేజకి లేదు. ఎందుకంటే సాయి తేజ తోటి స్నేహితులతో మహేష్ అనే స్నేహితుడితోనూ ఇప్పుడు మనం మాట్లాడినటువంటి వ్యక్తితో వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరితో ఎవరితో మాట్లాడినా కూడా మీ ఇద్దరికి మధ్యన లైంగిక సంబంధం ఉందా, మీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారా, మీరిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారా అని ఇలా వీళ్ళతో వాళ్ళకి సంబంధాన్ని ముడిగి పెడుతున్నటువంటి నేపథ్యంలో స్నేహితులకి ఎవరికి చెప్పుకోలేదు. తన బాధ ఉన్నా ఏదున్నా కూడా ఎవరైతే వేధింపులు గురి చేస్తున్నారో అదే మేడంతో ఆ చాటింగ్ రూపంలో చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఆమె విద్యార్థులు చెప్తున్న వివరాల ప్రకారం కూడా
ఆ బేగం అనే లెక్చరరు బయటికి వెళ్దాంరా, మనము శివాజీ పక్కనే ఉన్నట్టు కాలేజ్ పక్కనే ఉన్నట్టు శివాజీ పార్క్లో కలుసుకుందాంరా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్దాం, నీతో మాట్లాడాలి, నీతో కలిసి తిరగాలనుంది అని చెప్పడం ఒక్కటే కాదు, ఇంట్లో మా ఆయన త్వరలో చనిపోతారా, ఆయన ఎందుకు పనికిరారు, నువ్వు నాకు నచ్చావు, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, ఈ విధంగా వేధింపులకు గురి చేసేదని తోటి స్నేహితులతో చివరిసారిగా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ విషయాలు ఈ చాటింగ్లో ఉన్నటువంటి ఆ చాట్ చివరి చాట్ అంతా డిలీట్ చేయకపోవడం వల్లే కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు దీనిలో ఆ లెక్చరర్ బేగం ప్రమేయం ఎంత ఉంది, ఆమెకు సహకరించినటువంటి స్టాట్ మేడంది ఎంత ప్రమేయం ఉందనేది తెలియాల్సిన అయితే ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం కేసును అయితే తీసుకున్నటువంటి నేపథ్యంలో దీని విచారణ చేపట్టాలి. దీనిలో ఉన్నటువంటి మూలాలన్నీ తీస్తే కానీ అసలు విషయం బయటపడే అవకాశం అయితే లేదు. విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా సిపి దీన్ని ప్రత్యేకమైనటువంటి కేసుగా తీసుకుని దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్ చేసుకుని ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న సాయి తేజ లేడు. సాయి తేజ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సాయి తేజ బలవన్ మరణానికి కారణం సమతా కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అని అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆ లెక్చరర్ నెంబర్ నా దగ్గర ఉంది. ఒక్కసారి ఆమెకి ఫోన్ చేద్దాం. ఆమె పేరు నేను చెప్పాలని అనుకోవడం లేదు. సో మేడం అని పిలుస్తున్నాను. సో మేడం అని పిలుస్తాను. ఒక్కసారి నేను ఆ చాట్లో ఉన్నది కూడా మీకు చదివి వినిపిస్తాను. సో ఆ చాట్ను చూసిన తర్వాత ఒక గురువు స్థానంలో ఉన్న లెక్చరర్ ఒక స్టూడెంట్తో ఇలాంటి చాట్లో అనుమానాస్పదంగా మీకు అనిపిస్తుందా లేదా మీరు కమెంట్ చేయండి. ఒక్కసారి నేను ఒక్కసారి ఆ చాట్ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఒక్కసారి ఆ లెక్చరర్కి నేను ఫోన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆ లెక్చరర్కి నేను ఫోన్ చేసిన తర్వాత ఆమె తీస్తుందో లేదో చూసి ఆ తర్వాత మనం చాట్ గురించి మాట్లాడుకుందాం. మీరు కూడా కామెంట్ చేయండి. అంతేకాదు ఎక్కడైనా మీ లైఫ్లో మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఇలా మీరు ఫేస్ చేశారా? మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీతో గురువులు ఎలా ఉన్నారు? ప్రస్తుతం మీరు స్టూడెంట్స్ అయితే ప్రస్తుతం మీతో గురువులు ఎవరైనా ఇలా ఇబ్బందికరంగా ఉన్నారా? ఒకవేళ మీరు చదువు కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీతో ఎప్పుడైనా గురువులు ఎలా ఉన్నారా? ఎందుకు అంటే తల్లి తండ్రి తర్వాత మన స్థానాన్ని గురువుకి ఇస్తాం. గురువు స్టూడెంట్ని బిడ్డలాగా చూసుకోవాలి తప్ప కామం కళ్ళతో కాదు చూడాల్సింది. అందుకే నేను మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను. ఇది ఒక సామాజిక కోణం కాబట్టి గురువులే ఇలా ఉంటే విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులే పాఠశాలల్లో ప్రేమ పాఠాలు చెప్తాను కామ పాఠాలు చెప్తాను అంటే విద్యార్థులు ఎట్టిపోతారు. ఒక్కసారి నేను ఆమెకు చెప్తాను. డియర్ మేడం, మీపై ఆరోపణలు వచ్చాయి. సమతా కాలేజీలో స్టాటిస్టిక్స్ మేడం ఇద్దరు మేడమ్స్, మీరు బహుశా ఈ న్యూస్ చూస్తూ ఉండుండొచ్చు ఎందుకంటే ఇది మీ గురించే కాబట్టి. లేదు ఆ మేడంకి తెలిసిన వాళ్ళు ఎవరైనా న్యూస్ చూస్తూ ఉంటే లింక్ పంపించండి, మీకోసమే టెలికాస్ట్ చేస్తున్నారు, న్యూస్ జరుగుతుందని చెప్పండి. ఒక్కసారి మీరు రియాక్ట్ కండి. నాకు ఒక్కసారిగానే షాక్ అయ్యాను, నమ్మలేకపోయాను. ఒక మహిళా గురువు ఇలా మగ గురువులు పనికిమాలిన కొంతమంది పనికిమాలిన మనస్తత్వంతో ఉన్న కొంతమంది మగ గురువులను నేను చూశాను. అందుకే వాళ్ళని కీచక గురువులు అని పిలుస్తాను. సో ఒక్కసారిగా నేను ఈ ఘటన చూసేసరికి నేను కూడా ఒకసారి షాక్ అయ్యాను. అందుకే నేను ఫస్ట్ నమ్మలేకపోయాను. సో ఒకసారి నేను మీతో మాట్లాడతాను మ్యామ్, మీరు ఒకసారి ఫోన్ ఆన్సర్ చేస్తే నిజమా కాదా తెలుసుకోవాలనుంది నాకు. సో మీ వెర్షన్ ఏంటి? అందరూ మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నారు మేడం. సో నేను మీ పేరు చెప్పాలనుకోవట్లేదు, గోప్యంగానే ఉంచాలనుకుంటున్నాను. సో నేను అందుకే మీ పేరు చెప్పను, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిజమా అబద్ధమా? మిమ్మల్ని ఇరికించారా? లేదు మీరు అలా ప్రవర్తించారా? మిమ్మల్ని కావాలని తప్పుపడుతున్నారా? లేదు నిజంగానే మీరు అతన్ని లైంగిక వేధింపులకు గురి చేశారా? నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి నేను మీకు ఫోన్ చేస్తున్నాను, మీ నెంబర్ నా దగ్గర ఉంది. మీరు ఒకసారి ఫోన్ తీయండి మేడం, వాస్తవాలు తెలుసుకుంటాను. మీరు ఏ వాస్తవం చెప్తే నేను అది వింటాను. రింగ్ అవుతుంది. ఆ లెక్చరర్ ఫోన్ తీస్తే మీరు ఒకసారి వాస్తవం చెప్పండి. మీరు చెప్పేదే నేను వింటాను. కొన్ని క్రాస్ చేయను మిమ్మల్ని. మీరేం చెప్తే నేను అది వింటాను. జస్ట్ వాస్తవం ఏంటి మీ మాటల్లో నాకు వినాలని ఉంది. డియర్ మేడం, సమతా కాలేజీలో ఆ స్టూడెంట్ మరణానికి కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న డియర్ మేడం, నిజంగా మీరు అతను లైంగిక వేధింపులకు గురి చేశారా? లేదు మిమ్మల్ని ఇరికిస్తున్నారా? రింగ్ అవుతోంది, ఫోన్ రింగ్ అవుతోంది, ఆమె ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఇంకొకసారి నేను ట్రై చేస్తాను మేడం. ఒకవేళ మీరు భయంలో ఉండొచ్చు, అది అబద్ధం అయితే మీరు బాధలో ఉండొచ్చు. ఒకవేళ అది నిజమైతే మీరు భయంలో ఉండొచ్చు, అది అబద్ధం అయితే మీరు ప్రస్తుతం బాధలో ఉండొచ్చు. మీరు భయంలో ఉన్నారా, బాధలో ఉన్నారా? మీరు అతను లైంగిక వేధింపులకు గురి చేశారా? ఒకసారి మీరు మాతో మాట్లాడవచ్చు. జస్ట్ మీరు ఏం చెప్తే నేను అదే వింటాను. జస్ట్ మీరు ఫోన్ రింగ్ అవుతుంది కాబట్టి మీరు జస్ట్ ఆన్సర్ చేయండి.
నేను క్రాస్ చేయను మిమ్మల్ని. ఫస్ట్ మీరు ఏం చెప్తే నేను అదే వింటాను. మిమ్మల్ని ఇరికించారా, మీరు వేధించారా, జస్ట్ నాకు కావాలి. అండ్ ఆ చాట్ చూస్తున్న మిగిలిన వాళ్ళు కూడా అదే స్కూల్లో చదివిన పాత విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళు కూడా తెలుస్తుంది కదా, మీరు కూడా రియాక్ట్ కండి ఒకసారి. లేదు మీ లైఫ్లో ఇలాంటి గురువులు ఎప్పుడైనా ఉన్నారా? రింగ్ అవుతుంది. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంతమంది చేశారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కనుక భయం లేదు సార్. 2010లో చాలా అరాష్ చేసేవాడు మా సోషల్ సార్ అని ఒకరు కమెంట్ చేశారు. ఓకే, 2010లో ఒక సోషల్ టీచర్, సోషల్ సార్ వేధించేవాడంట. ఇంకొకరు కమెంట్ చేశారు, మీ ఓవర్ యాక్టింగ్ వాళ్ళిద్దరు ఓవర్ యాక్టింగ్ ఏముందని. పోనీ మీరు కమెంట్ చేయండి, నేను కూడా అదే అడుగుతున్నా. ఒక టీచర్ అతను మరణించాడు అంటే బహుశా ఈ కామెంట్ చేసింది ఆ స్కూల్ సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి, లేదు ఆ మేడంకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే మీ ఓవర్ యాక్టింగ్ వాళ్ళిద్దరూ ఊరేసుకుని చావడం. మరి ఈయన చనిపోయాడు కదా, సాయితేజ చనిపోయాడు కదా, డిగ్రీ చదువుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఎంతో కళలతో తను చదివించుకుంటూ ఉంటారు కదా. లైంగిక వేధింపులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తారా మెసేజ్ల్లో? దానికి మళ్ళీ ప్రశ్నిస్తే ఓవర్ యాక్టింగా? నేను అడుగుతున్నాను. బహుశా ఇందులో ఓవర్ యాక్టింగ్ అని కమెంట్ చేసిన వాళ్ళు ఆ మేడమ్స్కి చెందిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. మీరు చెప్పండి ఒకసారి, నేను ఏం అడగను. అవునా కాదా? వేధించారా లేదా? లేదు మేడమ్స్ ఇద్దరు లెక్చరర్స్ని ఇరికిస్తున్నారా? జస్ట్ వాళ్ళ మాటల్లో నేను వినాలని అనుకున్నాను. డియర్ మేడం, డియర్ సమత కాలేజ్ మేడం, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ మేడం, మీరు అబ్బాయిని వేధించారా లేదా? నేను చాట్ చదువుతాను, వేధించారో లేదో ఒక్కసారి మీరే చెప్పండి. ఇందులో మీ ఓవర్ యాక్టింగ్కి వాళ్ళిద్దరూ చావడం ఖాయమని కమెంట్ చేసిన వాళ్ళు కూడా చెప్పండి. పైన ఉన్నది కూడా చూస్తున్న స్నేహితులు అనుమానంగా పెళ్లి చేయాలి అంటూ ఒకటి పెట్టారు. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ విత్ సనాతన ధర్మ విమెన్ అని ఇంకొకరు పెట్టారు. ఓకే, మనకు అది కాదు, గురువుకు నేను గురించి చూస్తున్నా. జెండర్ని పక్కన పెట్టేయండి. కొంతమంది పురుష గురువులు ఉన్నారు, కీచక గురువులు, కొంతమంది మహిళా గురువులు ఉన్నారు. కానీ ఇక్కడ సాయి చనిపోయాడు కదా, సాయి చనిపోవడానికి అందులో ఉన్న చార్ట్ ఉంది కదా, అందులో ఉన్న చార్ట్ ఒక్కొక్క లైన్ చదువుదాం. మీరు కూడా చెప్పండి. ఇందులో 2010లో సోషల్ సార్ హెరాస్ చేసేవాడు. ఏ స్కూల్లో చెప్పండి అమ్మా ఒకసారి. నజీన్ బేబీ అని రాశారు. ఒకసారి ఏ స్కూల్లో చెప్పండి. ప్రస్తుతం కూడా నిజంగా సోషల్ టీచర్ అక్కడ ఉంటే బిగ్ టీవీ ఎంక్వైరీ చేస్తుంది. మాకు కావాల్సింది ఏంటి అంటే మంచి సొసైటీ మాకు కావాలి. ఎవరు వేధింపులతో ఇలా గురి కావద్దు, ఎవరు భయపడద్దు, ఎవరు బ్లాక్మెయిలింగ్కి భయపడద్దు. మేమున్నాం, బిగ్ టీవీ మీ వెనుకుంటుంది. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తూ ఉంటే బిగ్ టీవీ మీ వెనుకుంటుంది. ఒక్క మెసేజ్ బిగ్ టీవీకి చేయండి చాలు. ఇలాంటి వేధింపులు గురి చేసే వాళ్ళ సంగతి బిగ్ టీవీ చూసుకుంటుంది. ఓకే, ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అని కామెంట్ చేశారు. ఎస్, నిజంగా కనుక వేధింపులతో ఒక స్టూడెంట్, ఎంతో భవిష్యత్తు ఉన్న స్టూడెంట్ ఇలా వేధింపులతో చచ్చిపోతే పాపం ఎంత మనస్తాపానికి గురై ఉంటాడు. ఒకసారి ఆ చార్ట్ చూద్దాం. నేను ఒకసారి మీకు ఆ చార్ట్ చదివి వినిపిస్తాను. అందులో ఉన్న ఆ చార్ట్ను కూడా మీరు చదవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్లే అవుతుంది. ఆ చార్ట్ను చూసిన తర్వాత మీకున్న డౌట్స్ చెప్పండి. ఎందుకంటే కొన్ని లైన్స్ నాకు చాలా ఇబ్బందిగానే అనిపించాయి. ఇబ్బందిగానే అనిపించాయి. మాట్లాడు, లేదంటే మా నేను అనడం. మీరే పెట్టారా మేడం అసలు ఇది? మేడం మీరే పెట్టారా ఇది? ఓకే, తర్వాత ఇంకొకటి, నీకు అవసరమైతే రియాక్ట్ అవుతా, లేదంటే లేదు. ఒక పేపర్కి అడిగావని ఇందులో అంటుంది. యాటిట్యూడ్ చూసి చూడనట్టు ఉంటావని అంటుంది. యాటిట్యూడ్
చూసి చూడనట్టు ఉంటావు. ఏంటి మేడం, ఆ అబ్బాయి ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీరేం చేస్తున్నారు? అబ్బాయి ఏమో విద్యార్థి, స్టూడెంట్, డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నత చదువులు చదివి జాబ్ చేసి పేరెంట్స్ని చూసుకొని బహుశా అబ్బాయి అనుకుంటాడు. ఆ అబ్బాయి ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ వృత్తి ఏంటి, ఆ అబ్బాయి చదువు ఏంటి, చూసి చూడనట్టు ఉంటావు. మీతో చూసి చూడనట్టు ఉంటావు ఏంటి మేడం? ఆ మెసేజ్ ఏంటి మేడం? ఆ పిల్లోడి యాటిట్యూడ్ ఏదో స్టూడెంట్, వాడుకుండే యాటిట్యూడ్ వాడుకుంటుంది, మీ వైపు వాడెందుకు చూడాలి మేడం? నాకు అర్థం కాదు. ఆ తర్వాత అలా చేసిన వెంటనే పైకి మెసేజ్ ఎప్పుడు? ఓకే, 12:55 మధ్యాహ్నం 12:55 తిన్నారా మేడం అని 56కి మెసేజ్ చేశాడు. అని మెసేజ్ చేసింది. ఆ తర్వాత నా మీద జాలి వేయదారా అని మేడం అడిగింది. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. అబ్బాయి ఏమో స్టూడెంట్, ఆ అబ్బాయికి చదువు రాకపోతే మీరు చదువు చెప్పాలి, ఆ అబ్బాయికి బుద్ధి రాకుండా బలాదూరు తిరుగుతూ ఉంటే మీరు జ్ఞానం చెప్పాలి. మీ మీద జాలి ఎందుకు మేడం? నాకు అర్థం కాదు. ఓకే, ఆ తర్వాత ఇంకొక మెసేజ్ ఏం పెట్టింది? నాకేస్తది. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. నా మీద జాలి వేయదారా, నాకేస్తది తెలుసా, ఛీ ఇక నేను మారను అనిపిస్తుంది. అబ్బో ఏంటిది, నా మీద జాలి వేయదారా అని పెట్టింది. నాకేస్తది తెలుసా, నాకు నీ మీద జాలి వేస్తుంది తెలుసా, ఓకే ఛీ ఇక నేను మారను అనిపిస్తుంది. అంటే ఆమె నేను ఇక మారను అని అనిపిస్తుందని, అంటే అబ్బాయి మీద తనకేదో ఫీలింగ్ ఉంది, నేను మారను అనిపిస్తుంది. తర్వాత ఏదో పేరు రాసింది, శైలు అలా అలవాటు అయిపోయిందో తెలీదు. అదే ధైర్యం కాస్త నాకు ఇమ్మని అడుగురా, నీ మాట వింటాది. ఒక పేరు రాశారు, ధైర్యం నాకు ఇమ్మని చెప్పరా, నీ మాట వింటాదండి. ఆ తర్వాత ఏంటి మేము ఆ మాటలు అన్నాడు. ఓకే చూసారా, ఏంటి మేము ఆ మాటలు అని అడిగాడు. అందులో ఒక చాట్లో ఒకసారి శ్రీకాంత్ ఆ చాట్ని ప్లే చేయి. అందులో ఏంటి మేము ఆ మాటలు అంటాడు. ఇదిగో మీరు చూస్తున్నది ఓకే లెటర్ కూడా, అంటే కంప్లైంట్ లెటర్ కూడా, అందులో కంప్లైంట్ లెటర్ కూడా మీకు చూపిస్తాను. ఏంటి మేము ఆ మాటలు అంటాడు ఈ స్టూడెంట్. ఏంటి మేము ఆ మాటలు అంటే, ఏమో తెలీదు, అస్సలు నచ్చట్లేదు, ఒక ప్రామిస్ చేస్తావా? ఒక పేరు రాశారు అక్కడ, ఒక పేరు ఒకటి రాశారు. నేను పేరు ఉంది కాబట్టి నేను అది చదవాలని అనుకోవట్లేదు. ఓకే, తర్వాత ఏంటి మ్యామ్ అలా మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. ఏంటి మ్యామ్ అలా మాట్లాడుతున్నారని అడిగాడు. నాకైతే ఫీజులు ఎగిరిపోతున్నాయి ఈ చార్ట్ చూస్తుంటే. ఒక విద్యార్థి, ఒక గురువు, ఒక మహిళా గురువు, ఒక మేల్ విద్యార్థి మధ్య జరిగిన చాట్. బాబాయ్ సీరియస్ అయ్యారు అనుకున్నాం మ్యామ్ అని రాశాడు. ప్రామిస్ ఏమైనా అంటారేమో అని అన్నాడు. అప్పుడు ఏమన్నారంటే, అంతసేపు బాబాయ్ ఏమంటారు, అదే సోదా, ఏమంటారు, చంపేస్తాడా, అంతేనా అని ఈమె చాట్ చేసింది. చూసారు అన్నారుగా మీరు అంటాడు. అసలు ఈ లైఫ్లో మాట్లాడుకో, దాడు మొహం చూడకుండా అసలు మర్చిపోవాలి అని డిసైడ్ అయ్యా. వాడు మొహం చూడకుండా అసలు మర్చిపోవాలని డిసైడ్ అయ్యా, రిప్లై లేదు అని పెట్టారు. తర్వాత ఇంకొకటి ఏం పెట్టారో తెలుసా, ఓపిక చచ్చిపోయింది. ఇంకొకటి ఏదో పెట్టాడు ఈ అబ్బాయి, నిన్ను చూసేలోగా డిలీట్, నాకు పెడుతున్నారు అనుకున్నారు మీరు, అక్కడ నాకు అరవడంలే మెసేజ్లు. ఈ అబ్బాయి పెట్టాడు. ఓపిక చచ్చిపోయింది, అన్నిసార్లు అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టలేవా, ఏమో నా వల్ల ఇక అవ్వడం లేదు అని ఒక మెసేజ్ పెట్టింది. చూసారు, అది ఓపిక చచ్చిపోయిందంట ఆమెకి. అన్నిసార్లు అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టలేవా అంట, ఏమో నా వల్ల ఇక అవ్వట్లేదు, మరి ఏమో అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, తర్వాత ఈ మెసేజ్ పెట్టినప్పుడు కూడా పక్కనే ఉన్నారు గల అనుకున్నా, కాలేజీలో ఉన్నా, ఒకసారి ఆలోచించవా నేను ఎలా ఉన్నాను అని, ఒకసారి ఆలోచించవా నేను ఎలా ఉన్నాను అని ఈమె మెసేజ్ పెట్టారు. సో ఇది కాన్వర్సేషన్. చూసారా, నా మీద జాలివేద ఇట్లా. సో ఈ కాన్వర్సేషన్ ఒక ప్రేమికుడు ప్రేమికురాలు, లేదు అంటే భార్య భర్తో, ఇట్లా వీళ్ళ మధ్య ఉండేటటువంటి కాన్వర్సేషన్, ఒక మహిళా గురువు ఒక విద్యార్థితో, డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థికి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటే మీరు నమ్మగలుగుతున్నారా? సో ఇలాంటి ఘటనను ఎలా చూడాలి? ఇప్పుడు సాయి మరణానికి కారణం ఏంటి? ఎంత వేధింపులకు గురి చేస్తే, ఎంత మనోవేదన చెందితే, అబ్బాయి ఎంత సెన్సిటివ్ అయితే తనను తాను చంపుకుని ఉండుంటాడు. సో ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా మీకు చూపిస్తాను. కంప్లైంట్ పేపర్ ఉంది. ఆ కంప్లైంట్ పేపర్లో చాలా క్లియర్గా రాశారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసిన పోలీసులు ప్రస్తుతం కాలేజ్ దగ్గరకు వచ్చారు. కాలేజీలో ఇద్దరు మేడంలో కూడా లేరు, వాళ్ళిద్దరూ బయట ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రిన్సిపల్తో కూడా మాట్లాడారు. ఇంతకుముందు బిగ్ టీవీ ప్రతినిధి అక్కడ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడారు. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఉన్నారు. ప్రిన్సిపల్ ఎక్కడ ఖండించలేదు. చూసారా, ఇదేమీ కాదు, అలాంటి వాళ్ళు కాదు అని ఎక్కడ చెప్పలేదు. సో ఆయన అంటే ఆయన కూడా తెలుసు
డౌట్ ఉంది ఆమె మీద, అందుకే మేము ఎంక్వైరీ చేస్తున్నామని ప్రిన్సిపల్ కూడా అన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకొకరు కమెంట్ చేశారు, సార్ ఆవిడ బాగానే ఉంది బట్ ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్తున్నారు. సో మీరు చేయాల్సింది ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి. ఓకే, ఆ అబ్బాయి కాదు, అంటే సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు, సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళు అబ్బాయిల్లో ఉంటారు, అమ్మాయిల్లో ఉంటారు. సున్నిత మనస్కులు ఏం చేస్తుంటుంటారంటే ఇలా అఘాయిత్యాలకు ఘోరాన్ని పాల్పడుతుంటుంటారు. మీన్స్ ఆత్మార్పణ చేసుకునే విధంగా ఎవరికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడుతుంటుంటారు. సో దారుణం కదా. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో ఆలోచిస్తారా? చనిపోయాడు కదా, ఏదో చిన్న గొడవని మానేస్తావా? అలా అనుకుంటే ప్రతి దాన్ని వదిలేస్తాం కదా. అలా అనుకుంటే ప్రతి దాన్ని వదిలేస్తాం కదా. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏమైపోతారు? తట్టుకోగలుగుతారా పేరెంట్స్? మనం వాళ్ళ పేరెంట్స్ యాంగిల్ నుంచి కదా ఆలోచించాలి. చదువు చెప్పాల్సిన గురువులు ఇలాగా బిహేవ్ చేయటం చూద్దాం. మరి ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అదే స్కూల్లో ఉన్న మిగిలిన విద్యార్థులు కూడా కామెంట్ చేయండి ఒకసారి ఆ ఇద్దరు లెక్చరర్స్ గురించి. అదే స్కూల్లో చదువు కంప్లీట్ చేసుకుని వెళ్ళిన టీచర్స్, మిగిలిన విద్యార్థులు కూడా కంప్లీట్ చేయండి. ఆ టీచర్స్, ఆ లెక్చరర్స్ ఎలా ఉండేవారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి బిహేవియర్ ఎలా ఉంటుందని. సో ఇన్వెస్టిగేషన్కి ఇది కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. కానీ అబ్బాయి మరణించేటప్పుడు ఎటువంటి లెటర్ రాయలేదు. అదిగో మీరు చూడండి ఒకసారి, కంప్లైంట్ లెటర్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కంప్లైంట్ చేశారు. విద్యార్థులు, కొన్ని విద్యార్థి సంఘాలు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. చూద్దాం పోలీసులు ఈ కేసులో వాస్తవాలను ఏమని తేలుస్తారో. బెస్ట్ ఫ్రెండ్ అని ఇతనితో మాట్లాడినప్పుడు కూడా వాడిని వైఫా, వాడితోనే ఉండిపో, వాడినే పెళ్లి చేసుకో, వాడిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోండి అనే అలా లైంగికంగా వేధించారని అతన్ని. అలాంటి మాటలకి, సూటిపోటు మాటలకి ఒక అబ్బాయిని అయ్యి ఉండి ఒక అబ్బాయితో కూడా మాట్లాడని స్వేచ్ఛ లేదా, అలాంటివన్నీ అతనిలో అతనే కృంగిపోయాడని. ఇవన్నీ పోనీ హెచ్ఓడికి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని చూస్తే వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అతనికి బలం లేదని. ఒకవేళ తీసుకెళ్ళా సరే వీళ్ళు కూడా వాళ్ళలాగే మనీలాగే మార్క్స్ ఎక్కడ తగ్గించి వీళ్ళు కూడా ఎలా ఏడిపిస్తారు అని చెప్పేసి భయపడి వీళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళి ఉండిపోయాడని. ఇంట్లో చెప్తే ఇంట్లో కూడా ఎందుకు ఒక సెమ్మే కదా ఆగిపోదాం, ఏదో చేద్దాం అంటే మీకు ముందుగానే చెప్పాడా? మీ ఇంట్లో మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ మీకు కానీ ఎవరికన్నా మీ అన్న చెప్పాడు ఇలా జరుగుతుందని? నాకు ఒక్కడికే తెలుసని. అంటే ఇలా చేసుకుంటాడని అంతగా ఎవరికి తెలియదని. కాకపోతే ఇలా బాధలు పడ్డాడు, ఇలా టీచర్స్ వల్ల బాధలు పడ్డాడని, కాలేజ్ ద్వారా బాధలు పడ్డాడు. ఇక రికార్డ్స్ అంటారా, ఇక చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇంకా సర్కిల్ చేసేసి ఎవరైనా మామూలుగా అయితే ప్రాసెస్ ఎలా అని ఒక పర్టికులర్ బాక్సెస్కి ఒకటి వర్డ్ రాయాలి, ఒక స్పెల్లింగ్ రాయాలని ఎవరైనా ముందు ప్రాసెస్ చెప్తారని, వీళ్ళకి అలాగ ఏం చెప్పకుండా రాసేయండి అని చెప్పారు. రాసిన దీంట్లోని చిన్న చిన్న తప్పుల్ని ప్రింట్అవుట్ చేసి రెడ్ పెన్తో క్రాస్ చేసి అవి ఎన్ని పేజీలు అయితే క్రాస్ చేసారో అవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయించేవారని. అలా 7 times రాశాడని అబ్బాయి. అంతేకాక ఈ కాలేజ్ ఎంటైర్ కాలేజ్లో లేని సిస్టమ్స్ అన్నీ వీళ్ళ సెక్షన్కి మాత్రమే ఉంటుందని. అది దీంట్లో చాటింగ్లో కూడా మీ అన్న ఆ లెక్చరర్తో చేసినటువంటి చాటింగ్లో ప్రతిదాన్ని అతను బాధపడుతూ ఆమె నువ్వు నాతో మాట్లాడు, నీతో మాట్లాడాలని ఉంది, ఈ విధంగా చేస్తూ ఇది అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఏమైనా ఉందా మీ అన్నకి? అన్నట్టు ఉన్నదని. బయటికి రా నాతోని, మా ఆయన లేడు, మా ఆయన కొన్ని రోజుల్లో ఒంట్లో బాగాలేదు, అతనికి చనిపోతాడు, సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను, అలాంటివన్నీ చెప్పారని ఆయనకి. కాకపోతే అతను లేదు మేడం, నేను మిమ్మల్ని ఒక అమ్మగా చూస్తున్నాను, నాకు అలాంటివి వద్దు మేడం అనేసి చాలా విధంగా చెప్పాడని. సో అవన్నీ ఆవిడ కన్సల్ట్ చేయలేదు. వాడు కూడా సర్లే టేక్ ఇట్ ఈజీ, మన సెమ్ అయిపోతే 5th సెమ్ అయిపోతే మనం వెళ్ళిపోతాం అనే ఒక దీని మీద ఉండిపోయాడు. కాకపోతే ఆవిడ ఇంకా సీరియస్గా తీసుకొని ఈ ఎగ్జామ్స్ దగ్గరలోనే వీళ్ళకి ఇప్పుడు రేపు ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి, రేపు ప్రాక్టికల్స్ ఉంటుండగా ఈరోజు కూడా కరెక్షన్ చేయలేదని. ఆవిడ ఈరోజు చేయలేదా మొత్తం అందరి చేయలేదని ఆ ఒక్కడిని పాయింట్అవుట్ చేసి చాలా విధంగా ఆపారని. కొన్ని రోజుల దాకా వీళ్ళు అంటే ఒక్కడంటే పాయింట్అవుట్ చేసి తెలిసిపోద్దని చెప్పి కొన్ని రోజుల దాకా వీళ్ళందరిది కొన్ని మందిని ఆపారు వాడి సర్కిల్లో ఉన్న వాళ్ళు. ఈ రోజు దాకా మాత్రం వాడిని ఒక్కడే ఉంచేశారని. చిన్న మిస్టేక్స్ కూడా వాడు ఉంచేసి మార్నింగ్ కూడా మమ్మీ డాడీ వచ్చి మామయ్య వచ్చి మాట్లాడుతున్నాయి కానీ అది కరెక్షన్ చేయలేదని. అంటే పేరెంట్స్ వచ్చి యాక్షన్ తీసుకునే దాకా వీళ్ళు యాక్షన్ అంటే మార్క్స్ వేయరా అని నేను అడగాలనుకుంటున్నాను ఈ కాలేజ్కి. అంతేకాక మా అన్నయ్యతోనే అయిపోయింది, వీళ్ళందరూ నా అన్న లాంటి వాళ్ళు, నా తమ్ముడు లాంటి వాళ్ళు, నా అక్క లాంటి వాళ్ళు, నా చెల్లి లాంటి వాళ్ళు అని అలా చెప్పుకోకుండా లోపల వీళ్ళందరూ ఎంత బాధపడ్డారో ఇప్పుడు వాళ్ళందరినీ అడగను. అంటే ఒకటే ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు అతను. అంటే మీకు సంబంధించి ముఖ్యంగా ఇంత జరుగుతుంది కదా సాయి తేజకి సంబంధించి, మేనేజ్మెంట్కి కానీ హెచ్ఓడికి కానీ మిగిలినటువంటి లెక్చర్స్కి కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలనిపించలేదా? అసలు కంప్లైంట్ చేసే ట్రై చేయలేదా? చేసినా మీకు ప్రయోజనం లేదని భావించారా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సాయి తేజ
మా ఫ్రెండ్. సో కాలేజ్లోనే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, అంతా ఉండేది. అయితే స్టార్టింగ్లోనే క్లాస్ టీచర్ అయిన స్టార్టింగ్లోనే ఇలాగా మా కొడుకు అది ఇదని చెప్పి కొంచెం ప్రైస్ చేయడం, ఆ అబ్బాయికి ఎలాగంటే ఒక మదర్ అనే బాండ్ క్రియేట్ అయిందనమాట. క్రియేట్ అయింది కొన్ని రోజుల వరకు అదే బాండ్తో ఉన్నారు. దాని తర్వాత అవతల నుంచి మెసేజ్లు, అంటే మేడం దగ్గర నుంచి మెసేజ్లు ఎలాగంటే నేను కలవాలని ఉంది, నేను చూడాలని ఉంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో చెప్పేవాడు కాదు, ఎందుకంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీ హెచ్ఓడి ఆవిడ సంతకంతోనే ఇప్పుడు మేము ఎంత ఫైట్ చేస్తామన్నా సరే మా రికార్డులన్నీ అయిపోతే మా డిగ్రీ కూడా ఇప్పుడు రేపటి నుంచి మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇలా అన్నీ ఆలోచించుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. నాతో ఉంటే నాతోని టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదని చెప్పి ఆడంటే అంత ఇష్టమా, ఏమన్నా లవరా అది ఇదని చెప్పి మగవాళ్ళని అనడం, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా ఫోన్ చేయడం, టైం స్పెండ్ చేసినా కూడా చేయకూడదనే ఉద్దేశంతో మగాళ్ళు ఎందుకు టైం ఇవ్వట్లేదు, ఆ అబ్బాయికి ఎందుకంటే టైం ఇస్తున్నావు, మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఈరోజు కూడా వాళ్ళ పేరెంట్స్ వస్తే చెప్పారు, ఎదురుగా నించున్నప్పుడే చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి తిరుగుతాడు అడగండి, కాలేజ్లో ఇలాగా గమ్ములాగా అంటుకొని తిరిగి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆ అబ్బాయితోని, ఆ అబ్బాయిని అడగండి అది ఇదని చెప్పారు ఈరోజు కూడా. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సెక్సువల్గా హెరాస్ చేశారన్న. సెక్సువల్గా ఏంటంటే నేను కలవాలని నేను చూడాలి, లొంగకపోతే మేడంకి మీరే చెప్పండి, లాజికల్గా ఆలోచించి చెప్పండి, ఒక మేడంకి లొంగ తీసుకోవడానికి ఇంకే రకమైన పవర్ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలరా? లేదు. స్టడీస్ మీద కదా చూపించాలి. ఇప్పుడు మాకు చాలామంది క్వశ్చన్ చేస్తుంది కూడా ఏంటంటే మీరు స్టడీస్ మీద చేశారంటున్నాడు, మీ తప్పులు మీకు చెప్పమా అని మాట్లాడుతున్నారు. మరి ఇంకొక మేడం ఒకవేళ ఏదైనా పగ తీర్చుకోవాలన్నా లేదంటే ఏదైనా చెయ్యాలన్నా సరే ఏ రకంగా తీసుకుంటారు? ఒక రికార్డు మీద కదా. రికార్డు సరే అన్న, ఇప్పుడు అంత ఇంచ్ టు ఇంచ్ నాకు చెప్పి సరే ఈసారి మిస్టేక్ చేసాం, మరి పోయినసారి మిస్టేక్లు ఉన్నాయి, రికార్డులు అన్నీ పిలిపించండి అన్న. పోయినసారి రికార్డుల్లో ఈ సంవత్సరం అయితే మిస్టేక్స్ చేసామా ఆ సంవత్సరంలో మిస్టేక్స్ ఉన్నాయి అంటే మేడం తప్పది. కానీ ఒక్కరేనా ఆవిడ ఒక్కరేనా లేకపోతే వేరే లెక్చరర్స్ కూడా ఎవరైనా ఉన్నారా? దీని బేగం మ్యామ్ అనేవారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. యాక్చువల్గా వాళ్ళు మాకు రారు, మేము కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మాకు రారు. అయితే మాకు స్టాట్ ఏదైతే ఉందో ఆ స్టాట్ కొత్త మ్యామ్ అనమాట, రీసెంట్గా వచ్చిన వాళ్ళే, అంటే ఒక సెమ్ 2 సెమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే, పాస్ట్ 2 సెమ్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మేడంకి ఏంటంటే మీరు కరెక్ట్గా ఉన్నారు మేడం, మీరు అడగాల్సిందే, మీరు ఎలాగైనా తగ్గకండి, స్టూడెంట్స్ విషయంలో వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాలి అది ఇది అని చెప్పి భాగ్యలక్ష్మి మ్యామ్ హెల్ప్ తీసుకొని ఆవిడకి ఏంటంటే పాయింట్ టు పాయింట్ చిన్నదైనా సరే వదలకండి మీరు అని చెప్పి ఆవిడని పుష్ చేసి ఆవిడని మెంటల్ టార్చర్కి యూజ్ చేసుకున్నారు. ఇందులో చాలా చాటింగ్ చేశాడు సాయి తేజ. ఆమె చాలా మెసేజ్ అయితే ఉన్నాయి, నీతో మాట్లాడాలని, నేను కలవాలని ఉందని అందులో స్పెసిఫిక్గా కనిపిస్తుంది. ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నాడా సాయి తేజ? నాతో చెప్పాను కదా, నాతో మాట్లాడుతుంటే అబ్బాయి నీకు స్పెషల్ అది ఇదని చెప్పాడని చెప్పి నాతో చాలా రోజులు మాట్లాడే నాతో ఇష్యూ కూడా చెప్పలేదు. చెప్పకపోతే కొన్ని రోజులకి హరీష్ అని ఒక అబ్బాయి ఉంటాడు మా క్లాస్లో, హరీష్ అని ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి ఏంటంటే షేర్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయితో తిరుగుతుంటే ఆ అబ్బాయిని కూడా అలాగ మాట్లాడడం చూసి ఇలాగ ఇంకా మెంటల్ టార్చర్ బలించి కదా నా దగ్గరికి వచ్చి చెప్పాడు ఇలా జరుగుతుంది అనేసి. జరిగితే నేను చెప్పాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వేరే వాళ్ళకి చెప్పమని చెప్పాను, కానీ సూసైడ్ ఆప్షన్ కింద తీసుకొని లాస్ట్కి ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ప్రస్తుతం, అతనితో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు అంటే ఏం జరిగింది? మీ ఫ్యాకల్టీస్ కూడా అలా ఎట్లాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళ? అబ్బాయిలనైనా అమ్మాయిలనైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టేవారు. ఒకప్పుడు మేము రెస్పెక్ట్ ఇచ్చాము, బట్ ఇప్పుడు లాస్ట్ టైంకి వచ్చాక టార్చర్ చేసి అంటే పాయింట్అవుట్ చేయడం ప్రతి ఒక్క స్టూడెంట్ని. సో అలా అంటే ఏవైనా కరెక్షన్స్కి తిప్పించడం. అవును సార్, మాకు బ్రాంచ్కి ఇలా చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సాయి తేజ ఒక్కడనే తన చాటింగ్స్ కూడా నేను కూడా చదివాను, దాంట్లో చాలా దారుణంగా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మాకు అంత తెలీదు, చాటింగ్స్ అనేది మాకు అంత తెలియదు, కానీ ఓన్లీ స్క్వేర్ షీట్ అంటే రికార్డ్ వరకు అయితే మాకు తెలుసు అంతే. క్లాసెస్లో కూడా పాయింట్అవుట్ చేయడం ఇలా చేసేవారు. ఇక్కడ ఒక్కొక్కరు ఏంటి అసలు మీకు సంబంధించి ఏమన్నా చెప్తున్నారా? ఏమైంది అసలు సాయి తేజకు సంబంధించి? లెక్చరర్స్ ఏమన్నా వాళ్ళ వైపు నుంచి టార్చర్ ఏంటి అసలు? వాళ్ళ సైడ్ నుంచి అయితే మామూలుగా రికార్డ్స్ కోసం ఒక మేడం బాగా ఇబ్బంది పెట్టారు, అండ్ సెక్షువల్గా అయితే ఇంకో మేడం బాగా మెసేజ్లు చేయడం అటు చేయడం వల్ల అబ్బాయి ఇంకా 2 విధాలుగా ప్రాబ్లం పడి ఇంక చనిపోయారు. అసలు ఎవరికన్నా చెప్పే ఛాన్సెస్ ఉందా సాయి తేజ? చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాడు అంతే, మాకు ఇప్పుడే తెలిసింది. సో
సో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ స్టూడెంట్స్ ప్రస్తుతం అయితే న్యాయం కోసం మేనేజ్మెంట్ దగ్గర న్యాయం కోసం వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాసెస్ అయిపోయినా వీళ్ళందరూ వెళ్ళిపోయే టైం అయినా కూడా ప్రస్తుతం అతనికి న్యాయం జరగాలని పేరెంట్స్ అంటే ఆ సాయి తేజ పేరెంట్స్ ఎవరు ఇక్కడ లేరు, ఎవరు లేకపోయినా కూడా ప్రస్తుతం వీళ్ళైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. దీనికి తోడు ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఏంటి అసలు దీనికి సంబంధించి అసలు అతనికి ఎన్ని ఇబ్బందులు పడితే కానీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉండదు. అసలు ఏంటి అంటే ముఖ్యంగా వీళ్ళలో ఒకరికొకరు కొంత మాట్లాడడానికి వీళ్ళు చాలా డిస్కషన్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి చాటింగ్స్ కానీ ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ వీటన్నింటితోనూ ప్రస్తుతం అయితే చాట్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం స్వామి అసలు అంటే కాలేజీలో మొదటి నుంచి ఇదే పొజిషన్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ బ్రాంచ్ వాళ్ళకి ఆ మేడంకి ఉన్నటువంటి పొజిషన్ అని లేదు సార్. క్లాస్ టీచర్ అయిన కాడి నుండే ఆ మేడము అతనితోటి క్లోజ్గా మాట్లాడాలి ఇవన్నీ చేస్తున్నారు, ఫ్లట్టింగ్ ఇవన్నీ. చివరికి ఇలాగ ఏటైందో తెలియలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఎవరిని వచ్చారా? మీరు పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు పెట్టారా? ఇంకా పెట్టడానికి వెళ్ళాం సార్. తమ్ముడు వచ్చాడు కాలేజ్లో ఏమించి కంప్లీట్ చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు. ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నాం. అంటే ఇప్పటివరకు అయితే కాలేజ్ వాళ్ళు ఎట్లాంటి తీసుకోలేదా? యాక్షన్ ఏంటి తీసుకోలేదు. మేడంలతో కూడా ఏంటి మాట్లాడించలేదు సార్. లోపల ఉంచేసి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? మేడం వాళ్ళు ఉన్నారా? కాలేజీలో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళకి బయట పిలిపించి అడిగించాలి కదా. వాళ్ళు ఎందుకు బయటకు పిలిపించట్లేదు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే ఇందులో ఆల్రెడీ చాటింగ్ చేసి రెడీ హ్యాండెడ్గా ఉంది కదా, దీని ప్రూఫ్లన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళ తప్పు ఉంది. వాళ్ళు బయటకు కూడా పిలిపించట్లేదు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. సో ప్రస్తుతానికైతే ఆ విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ లేకపోయినా అక్కడ కేవలం వాళ్ళ చనిపోయినటువంటి సాయి తేజ తమ్ముడు మాత్రమే ఉన్నాడు. సాయి తేజ తమ్ముడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ స్టూడెంట్స్ అంతా మేనేజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. మేనేజ్మెంట్ దగ్గర వీళ్ళైతే కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే లోపలే ఈ ఇద్దరు లెక్చరర్స్ బేగం అనే హెచ్ఓడి మరొక లెక్చరర్ ఇద్దరు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళ లోపల నుంచి అయితే ఇంతవరకు బయటకు రాలేదు. వాళ్ళు వస్తే కానీ ఏ విషయం అనేది తెలియదు. వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు లోపల ఎందుకు ఉంచుతున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావచ్చు కదా అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. లెక్చరర్స్ మానసికంగాను అదేవిధంగా లైంగికంగాను వేధింపులకు గురి చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం మేనేజ్మెంట్కి వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది చూడాల్సినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే విద్యార్థి టీచర్స్ లెక్చరర్స్ యొక్క వేధింపులకు గురయ్యి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసులకి అయితే కేసు పెట్టారు. దీని తర్వాత అసలు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, చనిపోయినటువంటి సాయి తేజకి ఏ విధమైన న్యాయం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. విద్యార్థి సాయి తేజ ఆత్మహత్యతో ఇద్దరు లెక్చరర్స్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. లైంగికంగా మానసికంగా వేధించారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సమతా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు అసలు ఏం సార్ వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన వెనక, ఈ ఆత్మహత్య వెనక ఇద్దరు లెక్చరర్స్ ఇందులో పనిచేస్తున్న వాళ్ళని అసలు ఇందులో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు తెలియడమేనా? మా దృష్టికి ఏం రాలేదు సార్. ఇందాకే నాకు తెలిసింది సార్. అది తెలిసిన తర్వాత నుంచి డెఫినెట్గా నేను పిల్లల దగ్గర నుంచి రైటింగ్ తీసుకున్నాను. అది వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నారు అవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా అది ఏదైతే అది వీ విల్ డూ జస్టిస్ ఫర్ ద పీపుల్. మీకున్నటువంటి ఈ కంప్లైంట్తో పాటుగా చాటింగ్ కూడా చాలా ఉంది. చాటింగ్లో రకరకాలుగా నీతో బయటికి వెళ్ళాలని, నీతో కలవాలని ఉంది, మనం బయట తిరుగుదాం రండి అని ఇలా చాలా చాటింగ్స్ అయితే ఒక విద్యార్థి ఈ విధంగా ప్రవర్తించడం వల్ల అంటే అతను మానసికంగా కుంగిపోయాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సార్ నాకైతే నా చేతికి ఇప్పుడు వచ్చింది, నేను ఎందుకు చూడలేదు. సో చూడకుండా ఇంకొకరి మీద ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే విద్యార్థులు ఎంతకాలం మనమైతే ఒకసారి చూడొచ్చు రూమ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ దగ్గరికి ప్రస్తుతం విద్యార్థులు తలుపులు పాల్గొట్టుకుని మరి లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన అయితే చూడొచ్చు. అయితే అసలు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏంటి అసలు లోపల జరుగుతున్నది ఏంటి అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇద్దరు లెక్చరర్స్ ఎక్కడున్నారు అనేది ఇప్పుడు బ్యాక్ లెక్చరర్తో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే వాళ్ళ
ఆఫీస్ రూమ్లో ఉన్నారు. ఆఫీస్ రూమ్ పెట్టారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురండి అని వాళ్ళు సమాధానం చెప్పండి అని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తమ ఆందోళనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సాయి తేజ చనిపోయిన తర్వాత కాలేజీ లోపలికి ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అటు సాయి తేజ చనిపోయిన తర్వాత లెక్చరర్ బేగం కానీ మరొక లెక్చరర్ కానీ అసలు వీళ్ళిద్దరికి సంబంధించి ఎందుకు బయటికి తీసుకురావట్లేదు, వాళ్ళని ఎందుకు వివరణ కోరట్లేదు అనేది విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం తలుపుల్ని తోసుకుంటూ లోపలికైతే వచ్చినటువంటిది అయితే ఉంది. అక్కడి నుంచి ప్రస్తుతం ప్రిన్సిపల్ వాళ్ళతో డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. ఇలా రావడం అంటే కాలేజీ లోపలికి ఆ లెక్చరర్స్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మేము చర్చ జరుపుతామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు మాకేది తెలియదు, దీని గురించి ఎంక్వైరీ చేస్తాం, ఇప్పుడే మాకైతే దీని మీద ఆ ఫిర్యాదు వచ్చినటువంటిది అయితే ఉంది. ఆ ఫిర్యాదుకి సంబంధించి నేను ఇప్పటికీ వాటిని చూడలేదు. ఆ చాటింగ్ కానీ అదేవిధంగా ముఖ్యంగా ఫిర్యాదు కానీ అన్నీ తీసుకున్నాం. దీని మీద విచారణ చేసి మేము ఏం చేయాలనేది తెలుసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్లో విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఆఫీస్ రూమ్లోకి అయితే దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మేనేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. అయితే కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ముఖ్యంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ వీళ్ళతో మాట్లాడుతూ దీని మీద నేను విచారణ చేస్తాను, విచారణ చేసి అసలు విషయాన్ని నేను తెలియజేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వివరాలు రాకపోవడంతో ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు సాయి తేజ మృతికి సంబంధించి న్యాయం చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లెక్చరర్ ముఖ్యంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ వేధింపులు ఆ కారణంగానే ఇది ఈ స్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ముఖ్యంగా చూస్తే అటు రికార్డ్స్ విషయంలో కానీ ప్రతి దానిలోనూ వీళ్ళకి సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తుంది. అందరు స్టూడెంట్స్ని కొన్ని రోజులు రికార్డ్స్ టైంని చూడకుండా నిలిపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఒక్కొక్కరిగా అందరిది క్లియర్ చేస్తూ చనిపోయినటువంటి సాయి తేజకు సంబంధించి రేపొద్దున ప్రాక్టికల్స్ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు సాయి తేజ రికార్డ్స్ కూడా క్లియర్ చేయలేదు. మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఒక్కొక్క రికార్డుని 7 సార్లు రాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని విద్యార్థి సంఘాలు అదేవిధంగా కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్ అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం లెక్చరర్స్కి సంబంధించి వాళ్ళిద్దరు లెక్చరర్స్ కూడా కాలేజీ లోపలే ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటకు తీసుకురండి అని వీళ్ళైతే వాళ్ళకి సంబంధించి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అటు సాయి తేజ మృతికి సంబంధించి ప్రస్తుతము అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాలేజీ యాజమాన్యంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మేనేజ్మెంట్ ఏ విధంగా సమాధానం చెప్తుంది, దీనికి పాల్పడినటువంటి అంటే చాటింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ లెక్చరర్స్ బయటికి తీసుకొస్తారా, అసలు వాళ్ళతో ఏ సమాధానం చెప్పిస్తారో, అసలు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.